హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్. నేను భవాని. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మేము పూల్ వరకే వచ్చేసాము. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు కదా, మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్కి అయితే వెళ్ళాము. సో డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే మేము ఫస్ట్ పూల్కి అయితే వచ్చేసాము. ఇది ఫస్ట్ పూల్ మేము వెళ్ళింది. ఇందులో అయితే ఒకటి క్లోజ్డ్ స్లైడ్ అండ్ ఒకటి ఓపెన్ స్లైడ్ ఉన్నాయి, అలాగే బకెట్ కూడా ఉంది. సో ఫస్ట్ కాబట్టి మా పిల్లలు పూల్లోకి దిగంగానే కొంచెం ఎగ్జైట్గా, కొంచెం భయంగా అలా అయితే లోపలికి వెళ్ళిపోయారనమాట. ఫస్ట్ మా పెద్దబ్బాయి, మా పాప వెళ్ళారు. సో ఫస్ట్ టైం కాబట్టి పిల్లలు చాలా అంటే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు. 2 మష్రూమ్ కూడా ఉన్నాయన్నమాట, అక్కడి నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి. సో మా పెద్దబ్బాయి బకెట్ కోసం వెయిట్ చేస్తూ ఉండే ఆల్రెడీ వచ్చేసిందనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మేము కూడా చాలా భయంగా, నేను అసలు దిగను అనుకున్నాను వాటర్కి, బట్ ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత మా వారు, మా చిన్నబ్బాయి కూడా దిగారు వాటర్లోకి. మా చిన్నబ్బాయి చాలా భయం, ఫస్ట్ టైం కదా, చాలా భయపడుతూ ఉండే. వాళ్ళ డాడీతో వాళ్ళకితో వద్దు అంటే వద్దు, అలా భయంగా వెళ్ళాడు. బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు, రచ్చ చేసాం మేము వాటర్లో అయితే. ఇక్కడ అంటే కాసేపు స్లైడ్కి పర్మిషన్ ఇస్తారనమాట. తర్వాత కాసేపు సాంగ్స్ పెడతారు. సో వాటర్లో డ్యాన్స్ చేయడం అది సూపర్ థ్రిల్గా అనిపించింది అసలు మాకైతే. సో స్టార్టింగ్ ఎవరు లేకుండే, వాటర్ కూడా కొంచెం లెవెల్ తక్కువగా ఉండే. సో జనాలు పెరుగుతూ ఉంటే వాటర్ లెవెల్ కూడా పెంచారనమాట కొంచెము. మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మేమే ఉండే, తర్వాత ఇంకా జనాలు స్టార్ట్ అయిపోయారు. మేము అనుకున్నాం ముందే వెళ్ళాలి అని చెప్పేసి కరెక్ట్ టైంకి చేరుకున్నాం అనమాట. సో చూసారు కదా, బకెట్ అలా ఎలా వచ్చేసిందో, వాటర్ ఒక్కసారిగా ఇట్లా కుమ్మరిచ్చేస్తుంది అనమాట. సో జనాలు స్టార్ట్ అయ్యారు, నేను కూడా పూల్లోకి దిగేశాను. సో మా చిన్నబ్బాయి భయపడుతుంటే వాని దగ్గర తీసుకున్నాను అనమాట. సో నేను కూడా వెళ్ళను అనుకుంటూనే వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత ఇక మా పిల్లలు, నేను కాసేపు అలా ఆడుకున్నాక కొంచెం అంటే ఎక్కువ జనాలు వచ్చేసాక సాంగ్స్ స్టార్ట్ చేశారనమాట. సో చూసారు కదా, నేను అంటే హెయిర్ తడవకూడదు అని చెప్పేసి క్యాప్ వేసుకున్నాను, బట్ మొత్తం లాస్ట్కి హెయిర్ కూడా తడిసిపోయింది. సో నేను కూడా బకెట్ వాటర్ కోసం వెయిటింగ్ అనమాట. సో మా చిన్నబ్బాయి స్టార్టింగ్ భయపడుతూ వెళ్ళాడు, బట్ మస్తు ఎంజాయ్ చేశాడు వాడు కూడా. మీకు కుదిరితే కనుక అంటే మీ ఫ్యామిలీతో పాటు బీబీ నగర్ మన దగ్గరలోనే ఉంటుంది, బీబీ నగర్కి వాటర్ పార్క్ అయితే వెళ్ళండి. చాలా పెద్దదైతే కాదు, బట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి పూల్స్ ఒక 4 ఉన్నాయన్నమాట. అదిగోండి బకెట్ వచ్చేసింది వాటర్. సో 4 పూల్స్ ఉన్నాయి, అన్ని స్లైడ్స్, డిఫరెంట్ స్లైడ్స్, జంబో స్లైడ్స్ చాలా బాగున్నాయి. పిల్లలు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, సూపర్గా ఉంటుంది. సో స్టార్టింగ్ కొంచెం అలా వాటర్లో అటు ఇటు తిరిగాక తర్వాత స్లైడ్స్ స్టార్ట్ చేసామన్నమాట. నాకైతే చాలా భయమైంది స్లైడ్కి వెళ్ళాలంటే. మా పెద్దబ్బాయి, మా వారు, మా పాప ముగ్గురైతే బాగా వెళ్ళారు, బట్ నాకు మా చిన్నబ్బాయికి అయితే ఫుల్ భయం వేసింది. బట్ ఫైనల్గా నేను వెళ్ళానమాట. నేను మా చిన్నబ్బాయి కూడా స్లైడింగ్స్కి వెళ్ళాము. చాలా బాగా చూసారా మా చిన్నబ్బాయి ఎలా చేస్తున్నాడో. స్టార్టింగ్ ఏమో భయంగా ఉండే, ఇప్పుడు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాటర్లో అసలు టైమే తెలియలేదండి తెలుసా. ఇదిగోండి బకెట్ వాటర్, మళ్ళీ అది ఎప్పుడు ఫిల్ అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేయడము, అది ఫిల్ అవ్వగానే వచ్చి అక్కడ నిల్చోవడం భలే సరదాగా అనిపించింది. మా పాప ఒకటే వెళ్ళడం అసలు స్లైడింగ్స్కి, వేరే పాపతో కలిసి వెళ్ళమంటేనూ వెళ్ళింది. సో అంటే సింగిల్ కాదనమాట, ఇక్కడ స్లైడ్స్ డబల్ వెళ్ళాలి. సో ఫ్రంట్ కొంచెం ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళని కూర్చోబెడతారు, బ్యాక్ సైడ్ పిల్లల్ని తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళని బ్యాక్ సైడ్ కూర్చోబెడతారు. సో అలా భలే సరదాగా అనిపిస్తుంది. అంటే నాకు స్టార్టింగ్ చాలా భయం వేసింది. మా పెద్ద పిల్లలు అయితే ఇద్దరు అసలు భయం లేకుండా వెళ్ళిపోయారు, నాకు వెళ్ళాలంటే చాలా భయం. ఇంకా లాస్ట్కి మా వారు నేను ఉంటాను రా అని చెప్పేసి అంటే వెళ్ళారనమాట. నేను చాలా భయపడ్డాను, బట్ 2 సార్లు వెళ్తే బాగా అనిపించింది అసలు. ఇదిగోండి క్లోజ్డ్ స్లైడ్లో నుంచి కూడా వెళ్ళారు మా వారు, మా పెద్దబ్బాయి అయితే తెగ ఎంజాయ్ చేశాడండి అసలు. సో మేము వెళ్ళాక ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత సాంగ్స్ స్టార్ట్ చేశారు. ఇదిగోండి మా పెద్దబ్బాయి, మా పాప ఇద్దరు.
మీకు వీలైతే కనుక మీ ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళండి. ఇది 2 ఫ్లోర్స్ స్లైడ్స్ అనమాట. సో మనం ఇంకా స్లైడ్ వెళ్ళాలి అంటే స్టెప్స్ ఎక్కాల్సిందే. సో స్టెప్స్ ఎక్కడం ఒకటే ఇబ్బంది, బట్ మనం స్లైడ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇది వీళ్ళు వచ్చేసి వాటర్లో ఇలా బోర్ల పడ్డారు. సో కొంచెం కేరింగ్గా భయపడకుండా ఉండాలి అంతే. సో మా పిల్లలు అయితే పిచ్చి మా పిల్లలే కాదు, నేను మా సార్ మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేసాం. అసలు టైం అప్పుడే గడిచిపోయింది. ఇదిగోండి మా చిన్న అబ్బాయితో లాస్ట్ ఫైనల్గా మా సార్ అయితే తీసుకెళ్లారు ఇదిగో కాళ్ళు పట్టుకొని. ఇంకా ఆడుకున్నారనమాట వాటర్లో. అసలు టైమే తెలియలేదు మాకైతే, అప్పుడే అయిపోయిందా అనిపించింది. సాంగ్స్ స్టార్ట్ చేశారు చూసారా. నేనైతే అసలు ఏమన్నా పిచ్చిగా డ్యాన్స్ చేశాను నేను, మా పాప. అసలు అక్కడ ఆ టైంలో అసలు అలా వచ్చేస్తుంది జోష్. చాలా బాగుంది కదా. ఫుల్గా డ్యాన్స్ చేశాను వాటర్లో నేను కూడా. అసలు నచ్చిపోయాను. అసలు నేను వెళ్ళను అనుకున్నాను, బట్ వెళ్ళాను, స్లైడ్ చేశాను, డ్యాన్స్ కూడా చేశాను వాటర్లోనే. ఫుల్గా ఎంజాయ్ చేశాను. అసలు రచ్చే అని చెప్పాలి అంతే. ఇంకా అక్కడ హ్యాపీనెస్కి నేనేం చెప్పలేను, అంత బాగుంది. మీరు తప్పకుండా మీ ఫ్యామిలీతో ఒకసారి ట్రై చేయండి. ఇది అయితే బీబీ నగర్లో ఉంటుంది, బ్లూ థండర్ వాటర్ పార్క్. చాలా బాగుంటుంది. అన్నీ అంటే తీన్మార్ అని కొంచెం హిందీ సాంగ్స్ కానీ చాలా మంచి సాంగ్స్ పెట్టారు. సో కాసేపు వచ్చిన వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అన్నీ మర్చిపోయి ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఫుల్ జోష్లో ఉన్నారు అందరూ. నేనైతే అసలు నేను రాను, వాటర్లోకి రాను, అసలు నేను డ్యాన్స్ చేయను, నేను స్లైడ్ చేయను, ఏం లేదు, నేను పైన ఉంటాను, మీరు లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయను అని చెప్పాను. బట్ నేనే ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు చెప్పాలంటే. చూడండి ఎలా ఎగురుతున్నాను నేను. అంటే అక్కడ వాటర్లో ఆ సాంగ్స్ పెడుతుంటే ఆటోమేటిక్గా డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ వేసేస్తారు. ఇది వచ్చేసి సెకండ్ పూల్ అనమాట. ఇది ఆ పూల్ నుంచి బయటకు వచ్చేసాము, మళ్ళీ ఇంకో పూల్కి వెళ్ళాము. ఇది కొంచెం లోతుగా ఉంది, నేను స్టార్టింగ్ వెళ్ళిన పూల్ కంటే కొంచెం లోతుగా ఉంది. ఇక్కడ కూడా స్లైడ్స్ ఉన్నాయి. ఈ పూల్లో వాటర్ కొంచెం వేడిగా ఉండే, బట్ ఇందులో కొంచెం సేపే ఉన్నాము. స్టార్టింగ్ పూల్లోనే ఎక్కువసేపు ఎంజాయ్ చేసాం. సో ఇక్కడ కూడా క్లోజ్డ్ ట్యూబ్స్, ఓపెన్ ట్యూబ్స్ ఉన్నాయి, జంబో రైడ్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా మా వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేశారు. నేనైతే ఇక్కడ వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ డీప్గా ఉంది అన్నమాట పూల్. సో అందుకే నాకు భయం వేసింది. మా పెద్ద అబ్బాయి, తర్వాత మా వారు వెళ్ళారు, మా పాప మా వారు వెళ్ళారు, బట్ నేను మా చిన్న అబ్బాయి వెళ్ళలేదు. మేము కొంచెం భయస్తులమండి, అందుకే వెళ్ళలేదు. కొంచెం ఇది లోతుగా ఉంది, అందుకే వెళ్ళలేదు. ఇంతకుముందు అంటే స్టార్టింగ్ పూల్ అయితే కొంచెం లోతు తక్కువగా ఉండే, మాకేం అనిపించలేదు. ఇది బాగా లోతుగా ఉండే, సో నేనైతే వెళ్ళలేదు. మా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇక్కడ టైం అయితే ఊరికి గడిచిపోయిందండి. అసలు అబ్బా మళ్ళీ స్టార్ట్ అయితే బాగుండు డే అనుకున్నాము. మా వారు మా పెద్ద అబ్బాయికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట, అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి. సో సరదాగా ఆడుకున్నారనమాట పూల్లో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కానీ, నేను కానీ, మా వారు కానీ. అసలు ఆ డే అంతా తెలియలేదు, అలా గడిచిపోయింది. మా పాప చూడండి. ఇదిగోండి మా వారు ఎలా పడుకున్నారో చూడండి పూల్లో. మా వారిని చూసి మా పిల్లలు కూడా వెళ్ళారు. సో ఆ సాంగ్స్ వస్తుంటే సాంగ్స్ హమ్ చేస్తూ అలా జోష్గా అలా ఎంజాయ్ చేశారనమాట. ఇది మా ఫ్యామిలీ. సో నేనైతే జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకే వాళ్ళు ఇలా ఎంజాయ్ చేశారనమాట. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ పూల్కి వెళ్ళాము. ఈ పూల్లో అయితే ఇలా ఎంజాయ్ చేశారు. కానీ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అంటే పూల్స్
ఎక్కడా కూడా ఏమంటారు ఎలాంటి డర్ట్ లేకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ కానీ పూల్స్ కానీ ఎక్కడ స్లిప్ అవ్వకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి. పూల్స్ అయితే చాలా బాగుంది. సో అయిపోయింది, ఈ పూల్లో అయిపోయింది. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళామన్నమాట. రెయిన్ డ్యాన్స్లో పిచ్చిగా డ్యాన్స్ చేసేసామన్నమాట. ఫుల్ డ్యాన్స్ తీన్మార్ పెట్టారు, అదేంటి బూటో పెట్టారు. అసలు ఫుల్గా నేను మా పాప, మా అబ్బాయిలకి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండదు, మా వారికి ఇంట్రెస్ట్ ఉండదు. సో మా పాపకి నాకు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం అనమాట. సో డ్యాన్స్ ఇరగదీసాం. బట్ రెయిన్ డ్యాన్స్ వాటర్ బాగా కూల్గా ఉండే. సో నేనైతే చాలాసేపు రెయిన్ డ్యాన్స్ చేశాను. అందుకని నాకు ఇంటికి వచ్చాక 2 days తర్వాత ఫుల్ కోల్డ్, ఫీవర్ అన్నీ వచ్చేసాయి. వాటర్లో వద్దు అన్నా వినకుండా నేను రెయిన్ డ్యాన్స్ చేశాను. ఇదిగో మా బాబు ఊరికే నించున్నాడు, నేను మా పాప డ్యాన్స్ చేసామన్నమాట. ఫుల్ డ్యాన్స్ చేసాం. ఈ వాటర్ చాలా చల్లగా ఉండే. అందరూ కపుల్స్, ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది రెయిన్ డ్యాన్స్ అన్నమాట. ఇది కూడా టైమింగ్స్ ఉంటాయి. అంటే మనము ఎటు వెళ్ళాలి, దేనికి ఎటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి డివైడ్ చేశారు. ఆరో మార్క్స్ ఉంటాయి. మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఒక్కసారి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళామంటే మనం ఎక్కడైనా ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాండ్ ఉంటుంది మనకి. సో మనం ఒక్కసారి బ్యాండ్ వేసుకొని లోపలికి వెళ్ళామంటే హ్యాండ్కి మనం ఎక్కడైనా ఎంతసేపు అయినా ఏ పూల్లో అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎన్నిసార్లైనా స్లైడ్స్కి వెళ్ళొచ్చు. అయితే మన ఓపిక అంతే. చూడండి నేను మా పాప ఎలా ఎగుతున్నాను, ఎలా డ్యాన్స్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం డ్యాన్స్. సో అందులో ఇంకా ఇలాంటి సాంగ్స్ పెట్టి రెయిన్ డ్యాన్స్ అంటే అస్సలు. ఇదిగో తీన్మార్ పెట్టారు చూడండి. మాకు తీన్మార్ అంటే జోష్ వచ్చేస్తుంది నాకు మా పాపకి. ఫుల్గా డ్యాన్స్ చేశాను. ఇంకా నేనైతే ఇంకా లంచ్ తర్వాత కూడా వచ్చి మళ్ళీ వేసాను. ఇది కూడా అందరూ కోలాటం ఆడుతున్నారు చూడండి రెయిన్ డ్యాన్స్లో. సో ఇది ఇంకొక పూల్ అనమాట. ఇది ఇక్కడ ప్యాడ్స్ ఉంటాయి. ఇది థర్డ్ పూల్. ఇక్కడ ప్యాడ్స్తో చేయాలి. ఇంకోటి కోన్ ఉంటుంది, అది వీడియో తీయలేదండి. కోన్ ఉంటుంది, ఇంకోటి పెండ్యులం ఉంటుంది. ఇక్కడ మా పాప వచ్చింది. ఇది నేను ఓన్లీ ప్యాడ్ స్లైడింగ్కి వెళ్ళాను. ఇంకోటి నేను వెళ్ళలేదు. ఇది పెండ్యులం. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే పైకి ఇలా వచ్చేసి ఫ్లోలో పైకి వెళ్తామన్నమాట. సో నాకు భయం వేసింది, నేను వెళ్ళలేదు. మా వారు, మా పెద్దబ్బాయి వెళ్ళదు. కనిపిస్తారు చూడండి, అదిగో. సో మేము థర్డ్ పూల్కి వెళ్ళిన తర్వాత అప్పటికే మాకు ఆకలిస్తూ ఉండే. క్యాంటీన్కి అయితే వెళ్ళాము, ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. వెజ్, నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇవి సపరేట్గా మనీ మనం పే చేసుకోవాలి. మీకు వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ హిందూజా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.